హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారు కూడా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇక్కడైతే మా వదిన వాళ్ళ తోడికోడలు కొడుకు బర్త్డే అనేసి వాళ్ళ ఇంటికి ఈవినింగ్కి అయితే వచ్చామన్నమాట. ఇంకా బర్త్డే పార్టీ ఉందనేసి పిలిచారు మార్నింగే ఫోన్ చేసి. ఇంక ఇక్కడ మా కార్తీక్ వచ్చేసి మైక్లో విషెస్ చెప్తున్నాడు అనమాట. ఇంకా అక్కడ అందరూ కూడా వాళ్ళ ఇంటికి చుట్టుపక్కల, అంటే వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఉండేవాళ్ళు, అలాగే వాళ్ళ రిలేటివ్స్, ఇంకా చిన్న పిల్లలు అందరూ కూడా వచ్చారనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, కేక్ కటింగ్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారనమాట. వచ్చి కూడా ఒక హాఫ్ అన్ అవర్ అలా వెయిట్ చేస్తూ ఉన్నాము. అండ్ ఇక్కడ ఇంకా మా హస్బెండ్ తీసుకొని విషెస్ చెప్తున్నారనమాట. అంటే ఫుల్ తమాషా. మీకు అసలు రియల్ వాయిస్ ఓవర్ పెడితే మాత్రం బాగా నవ్వుకుంటారు. నేనైతే పెట్టడం లేదు, ఎందుకంటే ఫుల్ గలబాగా ఉంటుందన్నమాట, అందుకనేసి. అండ్ ఇక్కడ టూ కేక్స్ విషయానికి వస్తే ఏంటంటే, మేము ఎగ్లెస్ కేక్ తింటాం కదా, పెద్ద కేక్ ఆర్డర్ ఇచ్చామన్నమాట. అది రెడీ అవ్వడానికి ఇంకా 2-3 అవర్స్ పడుతుందని చెప్పారు. సరే అనేసి ఎగ్లెస్ 2 కేకులు అయితే తెచ్చాము. ఇంకా మా వాడు కూడా ఉన్నాడు కదా, చిన్నపిల్లలు అక్కడ ఉండే వాళ్ళలో చిన్నపిల్లవాడైతే వీడే అనమాట. ఇంకా అందుకనేసి ఇద్దరు చెరో ఒక కేక్ అయితే అన్నయ్య కార్తీక్ దగ్గర, అక్షయ్ దగ్గర కాల్పించారనమాట. అండ్ ఇంతకీ అక్కడ ఆరెంజ్ షర్ట్ వేసుకున్నాను కదా, గురు అక్షయ్, వాడిదే అనమాట బర్త్డే. అండ్ ఇక్కడ వచ్చేసి స్నో మొత్తం కూడా వేస్తూ ఉన్నారు. ఇంకా కేక్ మీద పడకుండా ఆ కేక్ బాక్స్ ఏదైతే ఉంటుందో దాన్ని అడ్డు పెట్టేసుకున్నారనమాట. ఇంకా అక్కడ వచ్చేసి ఇంకా కేక్ కటింగ్ అయింది కదా, ఇంకా 1 by 1 అక్కడ ఉన్న ప్రతి ఒక్క రిలేటివ్స్కి అందరికీ పెట్టడము, ముఖానికి పూసుకోవడము అవన్నీ జరుగుతుంటాయి అనమాట. మీరు కూడా చూస్తే ఎంజాయ్ చేసేయండి. అండ్ చూసారు కదండి, ఇక్కడైతే వాళ్ళ మదర్ ఫాదర్ అనమాట. ఇక్కడ కేక్ కట్ చేసి ఇద్దరు తినిపిస్తున్నారు. అండ్ అక్కడ మా వాడు కూర్చున్నారు కదా. మేము గిఫ్ట్, అంటే వాడు 1 year పెద్దవాడు అనమాట, కార్తీక్ కన్నా అక్షయ్. గిఫ్ట్ ఏం కొనాలా అంటే, ఫస్ట్ ఏదైనా బొమ్మలు, అలాగే ఏదైనా బొమ్మలు తీసిద్దాం ఆడుకుంటాడు అంటే, వీడు థర్డ్ క్లాస్ అనమాట అక్షయ్ వచ్చేసి. ఏం తీసేలా అర్థం కాక, ఇంకా ఏదైనా మనము గిఫ్ట్ తీసేసి ఉపయోగకరంగా ఉండేటట్లయితే తీసి ఇవ్వాలన్నది నా ఒపీనియను. అందుకనేసి మామూలు స్టడీ ప్యాడ్ ఒకటి, మళ్ళీ పెన్సిల్ బాక్స్, అలాగే దాంట్లో ఇంకా వాళ్ళకు ఉంటాయి కదా పెన్సిల్స్, ఎరేజర్స్, షార్ప్నర్ అన్నీ కూడా పెట్టి తీసిచ్చామన్నమాట. ఏదైనా గిఫ్ట్ ఇస్తే ఎదుటి వాళ్ళకు ఉపయోగపడేటట్టు ఉండాలనేది నా యొక్క ఒపీనియన్ అనమాట, నాది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా కేక్ కట్ చేశాక అందరికీ, రిలేటివ్స్ అందరికీ వాళ్ళ తాత, నానమ్మ, అలాగే పక్కన వాళ్ళ బాబాయ్లు అనమాట. అండ్ ఇలా అందరికీ కేక్ పెట్టేశాక ఇంకా రిటర్న్ గిఫ్ట్ అయితే ఇస్తున్నారనమాట. ఈ రిటర్న్ గిఫ్ట్ వచ్చి సేమ్ వాళ్ళు కూడా అదే, ఎవరికైనా ఈ గిఫ్ట్ ఇస్తే ఉపయోగపడేటట్టు ఉండాలి. పిల్లలకైతే పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్, పెద్దవాళ్ళకైతే పెన్స్ ఇస్తున్నారనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మా వాడు మొత్తం కేక్ అంతా కట్ చేసుకొని నీట్గా ఫేస్కి అయితే పూసుకొని ఉన్నాడనమాట, బర్త్డే బాయ్. అలాగే మా కార్తీక్ ఫేస్ చూడాలి, లాస్ట్లో పూసేశాడు, కంటికంతా అయిపోయిందనమాట. ఇంకప్పుడు వీడియో తీస్తే మా వారు అరుస్తారని నేనైతే గోపిన ఉండిపోయాయి, ఎందుకంటే కంటికంతా అయిపోయింది. ఇంకా లాస్ట్లో అందరూ వెళ్ళిపోయాక ఇంకా మేమే కదా ఉంటాం, బాగా కేక్ ముఖానికి అయితే పూసుకొని ఎంజాయ్ చేశారనమాట పిల్లలైతే వీళ్ళిద్దరూ. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా కేక్ కటింగ్ ఫంక్షన్ అయిపోయింది. ఇంకా అందరూ వచ్చారు, అందరూ విష్ చేశారు, ఆశీర్వాదాలు ఇచ్చారు. అలాగే కేక్ కట్ చేసి అందరికీ ఇంకా వాళ్ళు ఏదైతే తెచ్చారో స్వీటు, హాటు అన్నీ కూడా పెట్టించారనమాట తినమనేసి. ఇంకా ఇక్కడ కూడా నేను అందరికీ అంటే అందిస్తున్నాను అనమాట, అందరికీ పెట్టిస్తున్నాను, వచ్చిందా లేదా అని చెక్ చేస్తే ఇక్కడ అందరూ చూస్తున్నారు కదా, బయలుదేరుతున్నారు ఇప్పుడైతే. అండ్ ఇక్కడైతే ఒక పక్క కేక్ ఫంక్షన్ అక్కడి వరకు అయితే ఫినిష్ అయింది. ఇంకా అక్కడ బయట మా వారు మైక్ అంతా పెట్టుకొని ఏమంటారు, బాలకృష్ణ సినిమా సాంగ్స్, అలాగే పుష్ప మూవీ సాంగ్స్ అన్నీ ఫోన్లో పెట్టేసి పాడుకుంటూ ఇక్కడ అంటే చెప్తున్నారనమాట, ఎవరెవరు ఏమేమి గిఫ్ట్లు ఇచ్చారు అన్నట్టు. పెళ్ళిలో మనం చదివిస్తాం కదా, అలాగే వీళ్ళు ఇక్కడ ఎవరెవరు ఏమేమి గిఫ్ట్లు తెచ్చారు, ఎవరెవరి ప్రజెంట్ ఇప్పుడు వాడికి బర్త్డే బాయ్కి ఎవరు ఇస్తున్నారు అన్నది చెప్పాను కదండి. గిఫ్ట్లు ఎవరెవరైతే ఇస్తున్నారో వాళ్ళందరి పేర్లు కూడా చెప్తూ ఉన్నారనమాట. ఇంకా ఇక్కడికి ఫంక్షన్ అయితే అయిపోయింది కాబట్టి ఇంకా అందరూ వెళ్ళాక ధూమ్ ధామ్ డ్యాన్స్లు అయితే సూపర్గా చేశారు. మా కార్తీక్ కానివ్వండి, బర్త్డే బాయ్ అక్షయ్ కానీ, మా ఆదిత్య కానీ అందరూ కూడా ఫుల్గా డ్యాన్సులు అయితే చేశారనమాట ఇక్కడ. ఇంకా మేము అందరం కూడా అక్కడ కిందంతా క్లీన్ చేసుకొని నీట్గా భోజనాలు అయితే చేయాలి. ఇంకా నైట్ భోజనానికి అయితే వచ్చామన్నమాట మా వదిన వాళ్ళ ఇంటికి. ఇక్కడ
అండ్ ఇక్కడికైతే బర్త్డే ఫంక్షన్ అయితే ఎండ్ అయిపోయిందనమాట. ఇంకా నైట్ అందరం కూడా కూర్చొని భోంచేస్తున్నాము. అండ్ మేమైతే సడన్ విజిట్ అని ఏం లేదు, భోజనానికి మార్నింగే పిలిచారు, ఇంకా అనుకోకుండా అక్కడే విజిట్ అయిపోయామన్నమాట. ఇంకా నైట్ ఉండిపోయాము. ఇంకా భోంచేశాక వీళ్ళైతే ఫుల్గా డ్యాన్స్లు అయితే వేశారు. నేను అది కూడా మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడికి భోజనాలు అయితే ఫినిష్ అయిపోయి బర్త్డే పై పాపం గిఫ్ట్ల కోసం వెతుక్కుంటున్నాడు అనమాట. అని చెప్పాను కదా మా వాళ్ళు డ్యాన్సులు వేశారని. అంటే ఇంతకీ ఏం పాటకి డ్యాన్స్ వేశారో మీకు ఎవరికైనా ఇక్కడ వీళ్ళ స్టెప్పులు చూసి గెస్ట్ చేస్తే మాత్రం కామెంట్ చేసేయండి. నేను లాస్ట్లో వాళ్ళు ఏం పాటకి వేశారని చెప్తాను. అని చూసారు కదండి, అక్కడికి మా వాళ్ళు డ్యాన్స్ సెక్షన్ అంతా పూర్తి అయిపోయాక ఇంకా లాస్ట్లో వచ్చేటప్పుడు మా వాడు గిఫ్ట్ అనేది ఇచ్చాడనమాట. అండ్ ఇక్కడ ప్రేమ ఎక్కువ అయిపోయిందనమాట బర్త్డే బ్యాగ్. అండ్ అలాగే మా ఆదిత్య వాళ్ళు కూడా స్కూల్ బ్యాగ్ అయితే తీసి ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ నుంచి నేను బర్త్డే ఫొటోస్ అన్నీ యాడ్ చేశాను, చూసి ఎంజాయ్ చేసేయండి. అండ్ చూసారు కదండి, వాళ్ళైతే ఇలా బర్త్డే పార్టీ అయితే ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట అందరం కూడా. అండ్ ఇంకొకటి వాళ్ళు ఏం పాటకి డ్యాన్స్ చేశారంటే పుష్పలో ఉంది కదా, అదే అండి హిట్ సాంగ్ అనమాట. పుష్పలో ఉన్న హిట్ సాంగ్ ఏ బిడ్డ సాంగ్ ఉంది కదా, ఆ పాటకైతే మా వాళ్ళు డ్యాన్స్ అయితే చేశారనమాట.
మీకు కనుక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను ఒక మంచి వ్లాగ్తో.